నాగబాబు చిన్నన్న వెళ్ళే అవకాశం తప్పకుండా ఉంటుంది. ఇంతకుముందు కూడా, ఎందుకంటే ఆయన కూడా త్యాగి కదా. అనకాపల్లి సీట్ ఆయన కేటాయించిన తర్వాత ఆయన త్యాగం చేసి సీఎం రమేష్కి ఇచ్చాడు. రెండోది, రాజ్యసభలో కూడా ప్రాతినిధ్యం ఉండాలనే అభిప్రాయం మా పార్టీకి ఉంది. చిరంజీవి కూడా అది వరకు రాజ్యసభలో ఉన్నాడు కాంగ్రెస్ హయాంలో. ఇలా అనేక లింకులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. మేము మిత్రపక్ష ప్రధాన పార్టీగా ఉండి అక్కడ లేకపోతే ఎట్లా అని. ఇంకొక నేను ఇంట్రెస్టింగ్, తెలుగుదేశం విల్ అగ్రీ ఫర్ దిస్. నేను ఒక ఆసక్తికరమైన చెప్తాను. నిజానికి పవన్ కళ్యాణ్ కూడా 2019 ఫలితాలు అవన్నీ వచ్చిన తర్వాత అసలు ఊరికే రాజ్యసభకు పోయింటే పోయేదేమో. అంతకుముందు నేను తెలుగుదేశాన్ని బలపరిచి గద్దెక్కిచ్చాను, కానీ మా పార్టీకి ఒక పునాదిగా ఉండేది రాజ్యసభకు వెళ్ళి ఉంటే అని కూడా ఆయన భావించిన సంగతి కూడా ఒకటి ఉంది, ఒకటి ఉంది. సో తప్పకుండా ఇప్పుడు నాగబాబును ఆయన అభ్యర్థిగా పంపించే అవకాశం ఉంది. తెలుగుదేశం